డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అలాగే ఏపీ టెట్ లోని ఇంగ్లీష్ కి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ కృష్ణకుమార్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. లాస్ట్ వీడియోస్ లో మనము ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి అలాగే ఇంగ్లీష్ గ్రామర్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ని చూసాము. అలాగే ఈ వీడియోలో కూడా బీ ఫార్మ్ వెర్బ్ గురించి, అలాగే ఆ బీ ఫార్మ్ వెర్బ్ డిఫరెంట్ కేసెస్ లో ఏ విధంగా ఉంటుంది విత్ ఎక్స్ప్లెనేషన్ తోని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ వీడియో లాస్ట్ దాకా చూడండి. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అండ్ చూడండి, సో ఫస్ట్ బీ అండ్ ఇట్స్ ఫార్మ్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అన్ అప్రోప్రియేట్ ఫార్మ్ ఆఫ్ బీ. సో ఇక్కడ కొన్ని బ్లాంక్స్ అయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బిట్స్ అయితే ఉన్నాయి. అందులోని బీ ఫార్మ్ వెర్బ్, ప్రాపర్ బీ ఫార్మ్ వెర్బ్ అనేది పెట్టాలి. ఫస్ట్ చూడండి ఒకసారి. హీ హ్యాస్ ఆల్వేస్ డాష్ లైక్ దట్. హీ హ్యాస్ ఆల్వేస్ లైక్ దట్. ఇక్కడ స్టేట్ గురించి, స్థితి గురించి చెప్తున్నాము. స్థితి గురించి చెప్పేటప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే హీ హ్యాస్ ఆల్వేస్ బీన్ లైక్ దట్. ఇక్కడ స్థితి ఉండడము, ఓకేనా. ఇలాగ ఎప్పుడు వచ్చినా సరే మాక్సిమం బీన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, హీ హ్యాస్ ఆల్వేస్ బీన్ లైక్ దట్. ఓకే, ఇక్కడ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఓకేనా. అది నెక్స్ట్, వాట్ డాష్ యూ డూయింగ్ ఇన్ మై రూమ్. ఓకే, వాట్ డాష్ యూ డూయింగ్ ఇన్ మై రూమ్. సో వజ్ వస్తుందా, వర్ వస్తుందా, బీన్ వస్తుందా? సో యూతో వజ్ అనేది రాదు, బీన్ అనేది రాదు. యూ సో ఏమొస్తుంది ఇక్కడ, వర్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఇట్ డాష్ ఏ హాట్ డే, ఐ డిడెంట్ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్. ఓకే, సి ఇక్కడ రెండు మనకి కనిపిస్తాయి ఆప్షన్స్. ఓకే, ఎలా అంటే ఇక్కడ బీయింగ్ ఫిట్ అవుతుంది, వాజ్ కూడా ఫిట్ అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ బీన్ అనేది ఫిట్ అవ్వదు. బీయింగ్ ఫిట్ అవుతుంది, వాజ్ కూడా ఫిట్ అవుతుంది, కానీ చిన్న డిఫరెన్స్ అనేది ఉంది. ఇట్ వాజ్ ఏ హాట్ డే, ఐ డిడెంట్ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ అన్నాం అనుకోండి, ఒక పాస్ట్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాము, అది ఆ లిమిటెడ్ టైంలో ఇలా ఉండేది అని చెప్తున్నాం అనమాట. అప్పుడు హాట్ గా ఉంది, ఐ డిడెంట్ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్. ఓకే, నేను బయటికి వెళ్ళడానికి నేను ఇష్టపడలేదు. ఓకే, కానీ మనం బీయింగ్ అని పెట్టాం అనుకోండి, అక్కడ ఆ సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ, ఓకే, ఆ సెన్స్ ఆఫ్ కంటిన్యూటీ, ఆ ఎగ్జిస్టింగ్ థింగ్. ఏంటి ఎగ్జిస్టింగ్ థింగ్? వేడిగా, ఆ రోజు వేడిగా ఉండడం వల్ల నేను బయటికి వెళ్ళలేదు. ఆ రోజంతా వేడిగా ఉండడం వల్ల నేను బయటికి వెళ్ళలేదు. ఓకే, ఇక్కడ ఇట్ వాజ్ ఎ హాట్ డే, ఐ డిడెంట్ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇట్ ఈస్ ఎ పాస్ట్ యాక్షన్, కానీ బీయింగ్ యూజ్ చేయడం వల్ల ఒక కంటిన్యూస్ ఎగ్జిస్టెన్స్ ని చెప్పడము. ఓకేనా, సో ఇక్కడ ఆన్సర్ బీయింగ్ అవుతుంది, వాజ్ కూడా అవుతుంది. ఓకే, నెక్స్ట్, యువర్ ప్యాకేజ్ హ్యాస్ డాష్ షిప్డ్. ఓకే, ప్యాసివ్ వాయిస్ అండి. సో ప్యాసివ్ వాయిస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ లో ఏమొస్తుంది, బీన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్, షీ డాష్ డిప్రెస్డ్. ఇక్కడ డిప్రెస్డ్ ని వెర్బ్ అనుకోవద్దు, డిప్రెస్డ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. ఇక్కడ ఏమొస్తుంది, షీ ఈజ్ డిప్రెస్డ్. షీ ఈజ్ డిప్రెస్డ్. డిప్రెస్డ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్, వెర్బ్ కాదు. ఓకే, ద ప్రపోజల్ ఈజ్ డాష్ కన్సిడర్డ్. ఓకే, ద ప్రపోజల్ ఈజ్ డాష్ కన్సిడర్డ్. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్ లో రాయాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్ లో ఏమొస్తుందండి, బీయింగ్ అనేది వస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ బీయింగ్. నెక్స్ట్, హూ డాష్ ద పర్సన్ వెయిటింగ్. ద పర్సన్ సింగులర్. ఓకే, హూ డాష్ ద పర్సన్ వెయిటింగ్. దీనికి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, హూ డాష్ ద పర్సన్ వెయిటింగ్ అవుట్ సైడ్ అనే బిట్కి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఈజు, ఆరు, బీను, బీయింగ్ ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ పర్సన్ అనేది సింగులర్ కాబట్టి ఆర్ రాదు. ఓకే, ఓకే, అలాగే బీన్ రాదు, బీయింగ్ రాదు. ఇక్కడ ఏమొస్తుంది, ఈజ్ వస్తుంది. అయితే చిన్నగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఏంటి, హూ ఈజ్ ద పర్సన్ రాసేస్తాం, బాగానే ఉంది. ఇదేంటి వెయిటింగ్ అవుట్ సైడ్. ఇదేంటంటే వెయిటింగ్ అవుట్ సైడ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్ అని అంటారు. V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఉంటుంది కదా, ప్రెజెంట్ పార్టిసిపుల్స్ ఈ విధంగా యూజ్ చేస్తుంటారు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్, ఇట్ డాష్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ టు బీ ఇన్. ఓకే, ఓకే, సి ఇక్కడ ఏమొస్తుంది,
ఈజ్ అనేది వస్తుంది. ఒక స్టేట్, ఒక స్థితి, ఇది ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి ఓకే అని చెప్పే సందర్భం కాబట్టి ఈజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ డిన్నర్ ఈజ్ డాష్ సర్వ్డ్. అగైన్ ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్ లో ఏమొస్తుంది? బీయింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ హీ హ్యాస్ డాష్ సాక్డ్ అంటే దొంగలించబడ్డము లేదా రేప్ చేయబడము ఓకే, లేదా ఎక్స్ప్లాయిట్ చేయబడ్డము ఓకేనా. హీ హ్యాస్ బీన్ సాక్డ్. ఇక్కడ ఏమొస్తుంది? ప్రెసెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ కాబట్టి బీన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఐ డాష్ డిజెక్టెడ్ ఓకే. డిజెక్టెడ్ అంటే కొంచెం డల్ మూడ్ లోని ఉండడాన్ని ఓకే, డల్ మూడ్ లో ఉండడాన్ని. అలాగే ఓకే, అలాగే డిజెక్టెడ్ అంటే కొంచెము లో స్పిరిట్స్ తోని ఉండడాన్ని, ఏమీ చెయ్యాలనుకోకపోవడం, అలాంటి పరిస్థితిలో ఉండడాన్ని డిజెక్టెడ్ అంటారు. ఐ వాజ్ డిజెక్టెడ్. ఇక్కడ ఏమొస్తుంది? ఐ వాజ్ డిజెక్టెడ్. వర్ రాదు, అది సింగులర్ కాబట్టి వర్ రాదు, బీయింగ్ రాదు. ఎప్పుడు బీయింగ్ వస్తుంది అంటే ఇక్కడ ఇంకేమైనా ఇంకో సెంటెన్స్ ఏదైనా ఉందనుకోండి, అప్పుడు బీయింగ్ అనేది వస్తుంది. ఇక్కడ జస్ట్ ఇట్ ఈస్ ఎ సింపుల్ సెంటెన్స్ కాబట్టి వాజ్ వస్తుంది ఓకే. ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ చూడండి. దే డాష్ రిడిక్యూల్డ్ ఫర్ డాష్ పూర్ ఓకే. సో వాళ్ళు పేదవాళ్ళు అవడం వల్ల రిడిక్యూల్డ్ అంటే కామెంట్ చేయబడ్డారు, ఎగతాళి చేయబడ్డారు ఓకే. దే అనేది ప్లోరల్ కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ వర్ వస్తుంది. ఆల్ బిట్స్ కూడా ఆప్షన్స్ కూడా కన్ఫ్యూజ్ చేయడానికి 2 దగ్గరలో వర్ర ఇచ్చాడు ఓకే. 3 దగ్గరలో వర్ర ఇచ్చాడు, మూడోది పనికి రాదులండి. 2 దగ్గరలో అయితే వర్ర ఇచ్చాడు. సో ఫస్ట్ ఇక్కడ వర్ర వస్తుంది అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్. ఆ తర్వాత ఏంటి? ఎప్పుడైనా ఉండడం వల్ల అనే మీనింగ్ వస్తుంది అనుకోండి. పూర్గా ఉండడం వల్ల పేదవారుగా ఉండడం వల్ల వాళ్ళు ఎగతాళి చేయబడ్డారు. సో బీయింగ్ ఓకేనా, బీయింగ్ అనేది వస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ వర్ బీయింగ్. సో ఇదండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ నాకు ఇంకా మోటివేషన్ పెరుగుతుంది. ఐ కెన్ డూ మోర్ అండ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. జై హింద్.